రైతు గారు, సమ్మర్లో రన్నింగ్ మోర్టాలిటీ కనిపించగానే అందరూ టెన్షన్ పడతారు. కానీ అసలు కారణం చాలా సార్లు నీళ్లలోనే దాగుంటుంది. మొదటిది డియో. సమ్మర్లో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీళ్లలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రి నుంచి ఉదయం వరకు డియో పడిపోతే రొయ్యలు తీవ్రమైన స్ట్రెస్ కు గురై మర్టాలిటీ ప్రారంభమవుతుంది. రెండోది పొన్ బాటమ్ కండిషన్. చెరువు అడుగున స్లడ్జ్, వ్యర్థ పదార్థాలు, హానికర గ్యాసులు పేరుకుపోతే బాటమ్ క్వాలిటీ దెబ్బతింటుంది. దీంతో టాక్సిక్ కాంపౌండ్స్ విడుదలై రొయ్యల ఆరోగ్యం బలహీనపడుతుంది. మూడోది విబ్రియో లోడ్. వేడి వాతావరణంలో విబ్రియో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది గాట్ హెల్త్ ను ప్రభావితం చేసి ఫీడింగ్ తగ్గించి డిజీజ్ ప్రెషర్ పెంచి మార్టాలిటీకి దారితీస్తుంది. నాలుగోది pH ఫ్లక్చువేషన్. పగలు pH ఎక్కువగా, రాత్రి తక్కువగా మారుతూ ఉంటే రొయ్యల శరీర వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది గ్రోత్ మరియు సర్వైవల్ పై ప్రభావం చూపుతుంది. రైతు గారు, రన్నింగ్ మోర్టాలిటీ అనేది ఒక్క రోజులో వచ్చే సమస్య కాదు. ముందుగా డియో పడిపోతుంది, తర్వాత pH అన్స్టేబుల్ అవుతుంది, తర్వాత పాండ్ బాటమ్ దెబ్బతింటుంది. అలాంటి సమయంలో CGI Pro ప్రోబయోటిక్ ను ఉపయోగించి బాటమ్ క్వాలిటీని మెరుగుపరిచి సేంద్రియ వ్యర్థాల నియంత్రణకు సహాయపడవచ్చు. విబ్రియో ప్రభావం పెరగకుండా ఉండేందుకు వైర్ రెసిస్ట్ ప్లస్ ర్యాపిడ్ గ్రోను ఉపయోగించండి. ఇవి విబ్రియోను నియంత్రించడంలో సహాయపడటంతో పాటు రొయ్యల్ ఇమ్యూనిటీను పెంచి ఆరోగ్యకరమైన గ్రోత్ కు తోడ్పడతాయి. అందుకే రొయ్యలను కాపాడాలంటే వాటర్ క్వాలిటీతో పాటు పాండ్ బాటమ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా బ్యాలెన్స్, ష్రింప్ ఇమ్యూనిటీని కూడా సరిగ్గా మేనేజ్ చేయాలి. రన్నింగ్ మోర్టాలిటీ, విబ్రియో లేదా పొన్ బాటమ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? CGI Pro వైర్ రెసిస్ట్ మరియు ర్యాపిడ్ గ్రోతో మీ చెరువుకు పూర్తి రక్షణ అందించండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి.